నా దగ్గరికి వచ్చారు. మీరు నమ్మే కదా నా దగ్గరికి వచ్చారు. ఈరోజు అడుగుతున్నా, నేను నా కోసం అడగట్లా ఓటు. నాకు మీరు 10 సంవత్సరాలు 2019లో భవన నిర్మాణ కార్మికులు వచ్చి, అన్న మా కడుపు కాలిపోతుంది, చచ్చిపోతున్నామంటే నేను విశాఖలో వచ్చి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం నేను నిలబడ్డా. ఒక్కళ్ళు రాలేదు ఆ రోజున, అందరూ భయపడ్డారు. ఒక్క దమ్ము ధైర్యంతో నిలబడింది ఒక్క జన సైనికులు రోడ్ల మీదకి వచ్చారు. ఆ రోజున వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. జనసేన ఈ రాష్ట్రానికి వెన్నెముకలో ధైర్యం కూరి 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 నింపింది. అదే కూటమికి బలం అయింది. అందుకని మీకు మాటిస్తున్నా, నేను ఈరోజు ఓటు అడుగుతున్నా, కూటమికి మద్దతు ఇవ్వమని అడుగుతున్నా. బాధ్యత నేను తీసుకుంటా. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా. నాకు నియోజకవర్గ ప్రజలు ఒకటే చెప్తున్నారు, అన్నదమ్ములు, అన్న నేను 1,00,000 మెజారిటీతో గెలిపిస్తామని. మీకు ఎన్ని సమస్యలున్నా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్క పదవి లేకుండా, ఒక్క ఎమ్మెల్యే లేకుండా నేను దశాబ్దం మీకోసం ఒళ్ళు వంచి గుడ్డులా పనిచేశాను మీకోసం. ఈ రోజున నేను కూటమికి సీఎం రమేష్ గారికి కానీ, సుందరపు విజయ్ కుమార్ గారికి కానీ నేను ఓట్లు అడగట్లా. నేను మీ భవిష్యత్తు కోసం కూటమికి ఓటు వెయ్యమని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను, ఆర్థిస్తున్నాను. మీ భవిష్యత్తు కోసం ఓటు వేయమని ఆర్థిస్తున్నాను. మీ భవిష్యత్తు కోసం. ఏ భవిష్యత్తులో, ఏ 100 రోజుల్లో, వచ్చిన 100 రోజుల్లో ఎవడైతే గంజాయి సాగు చేశాడో వాళ్ళందరినీ రోడ్ల మీద నడిపించి, మోకాళ్ళ మీద నడిపించి తొక్కు నార తీస్తాం ఒక్కొక్కడికి. లా అండ్ ఆర్డర్ ఆడబిడ్డలు బయటికి వెళ్ళి ఇళ్ళకి రావాలంటే గుండెల్లో భద్రత కల్పిస్తాం. ఎవడన్నా సరే ఆడబిడ్డల వైపు కన్నెత్తి చూశారంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. జగన్లాగా మీకు ఉపాధి అవకాశాలు హామీ ఇవ్వట్లా. పని చేస్తాం. మళ్ళీ పని చేసే నేను మీ దగ్గరకు వచ్చి, అప్పుడు దాకా నేను గనుక మీకు అండగా నిలబడకపోతే నేను రాజకీయంగా అస్త్ర సన్యాసం తీసుకుంటాను. నేను మీకు నిలబడతాం. కష్టం వస్తే చెప్తా, బాధ్యత పంచుకుంటా, ఇవన్నీ తెలియజేస్తాం. మనకి ఒకే ఒక అవకాశం. ఒక్కసారి అందరూ మేనిఫెస్టో చదవండి. మీరందరూ మేనిఫెస్టోలు చదవండి. వాట్సాప్లో ఉన్నాయి, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్నాయి, టీవీల్లో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. మీరు అన్నీ చదివి మీ బాధ్యతగా నేను చెప్పాల్సింది చెప్పాను. కరెక్ట్గా 11 రోజులు ఉంది. 11 రోజుల 12 రోజులు మీ భవిష్యత్తుని నిర్దేశించుకునే రోజు. ఒక్క ఛాన్స్ ఇచ్చారు జగన్కి, అయిపోయింది, చాలు. ఒక్క ఛాన్స్ అడిగాడు, ఇచ్చేశాం. 60 రూపాయల మందుని రక్తం జలగలగా పీల్చి 200 రూపాయలు చేశాడు. ఇసుక నమ్మేశాడు 41,000 కోట్లకి. ఎవరిది కొండ? ఆ కనిపించే కొండ ఎవరిది? జగన్దా? ఆ కనిపించే కొండ ఎవరిది? కన్నబాబు రాజు గారిదా? ఎవరిది కొండ? మనది. గాలి, నీరు, నిప్పు, నేల అన్ని అందరికీ చెందినవి. మనందరిది. ఒకరిది కాదు, ఒక ఎమ్మెల్యేది కాదు, ఒక ముఖ్యమంత్రిది కాదు, మనందరిది. మన హక్కు. ఎవరు అన్యాయం చేస్తాడు? మనది. ఎర్రతో వాళ్ళ సాక్షిగా చెప్తున్నా, భవిష్యత్తు మనదే. భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద అనకాపల్లి నియోజకవర్గం నుంచి, యలమంచిలి నియోజకవర్గం నుంచి సీఎం రమేష్ గారికి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నా. గాజు గ్లాసు గుర్తు మీద మన సుందరపు విజయ్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నా.
మనకి ఈవీఎంలో పార్లమెంట్ అభ్యర్థి కమలం గుర్తు నెంబర్ 3లో ఉంది. మన గాజు గ్లాస్ గుర్తు నెంబర్ 8 సుందర పూజ కుమార్. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓకే 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 అక్కడ నువ్వు నా ప్రాణం అని రాశావు. నేను మీ ప్రాణం, మీరు నా ప్రాణం, అందుకే పనిచేస్తా ఉన్నా. ప్రగాఢ వెంకటేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీ కోసం, మన కూటమి కోసం ఆయన త్యాగం చేశారు. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం రాగానే మిమ్మల్ని గుర్తించే బాధ్యత జనసేన బీజేపీ కూడా తీసుకుంటే మీ త్యాగాన్ని మేము మర్చిపోం. అలాగే వారి క్యాడర్ కూడా వారి వర్గానికి కూడా వారిని చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. పప్పుల చలపతిరావు గారికి, రాజాన నాయుడు గారికి, లాలం భవానీ భాస్కర్ రావు గారికి, బత్తు తాతయ్య బాబు గారికి, ద్వారపూడి పరమేశ్వరరావు గారికి, పేడాడ రామ్మోహన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా అన్నదమ్ములకి, మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రాగానే సంవత్సరం లోపు దాన్ని పరిష్కారం చేసే మార్గం మేము తీసుకుంటాం. ఆ మాట నేను మీకు ఇస్తున్నాను. నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నా. అందుకని నాకు పెన్షన్ బాధ ఏంటో తెలుసు. అలాగే టీఏలు, డిఏలు, సరెండర్ లీవ్ సంబంధించిన డబ్బులు కానీ, అలాగే హోమ్ గార్డ్స్ భవిష్యత్తు కానీ మేము చూసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై 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 జనసేన. జై హింద్.